హాయ్ మామ, వెల్కమ్ టు అఖిల్ సేనాపతి బ్లాగ్స్. నేను మీ అఖిల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ట్రాక్ మెయింటైనర్ జాబ్ వస్తే ఆ వర్క్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అండ్ శాలరీ ఎలా ఉంటుంది అండ్ ట్రాక్ మ్యాన్ ద్వారా మనం ఏ పొజిషన్కి వెళ్ళొచ్చు అనేది వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ మంది నోట్లోంచి వినబడే మాట ట్రాక్ మ్యాన్. చాలామంది దీన్ని అవాయిడ్ చేయాలని చూస్తారు, ఎందుకంటే ఈ వర్క్ హార్డ్గా ఉంటుందని, తర్వాత కొంచెం లేబర్ వర్క్ కింద ఉంటుందని చాలామంది అనుకుంటారు. మీరు అనుకుంది నిజమే మామ, ట్రాక్ మ్యాన్ అనేది కొంచెం హార్డ్ వర్కే ఉంటుంది. కానీ 1.2 బిలియన్ పనిచేసే రైల్వేలో ఏ వ్యక్తి జాబ్ అయినా కీలకమే. ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా దాని ఖరీదు అనేది చాలా భారీగా ఉంటుంది. సో ట్రాక్ మ్యాన్ అనేది కూడా చాలా కీలకమైంది, చెప్పాలంటే చాలా చాలా కీలకమైంది. అసలు ట్రాక్ మెయింటైనర్ అంటే ఏమిటి? ఒకవేళ మీరు గ్రూప్ డి సెలెక్ట్ అయ్యి ట్రాక్ మెయింటైనర్ జాబ్ మీకు వచ్చింది అనుకోండి, మిమ్మల్ని ఒక స్టేషన్లో వేస్తారు. మీకు డైరెక్ట్గా ట్రాక్ మెయింటైనర్స్ ఇచ్చారు. మేము ఒక సీనియర్ మేట్ ఉంటారు, మీకు సీనియర్ మేట్కి ఇస్తారు. నెక్స్ట్ మీరు ఒక జేఈ అండర్లో పనిచేస్తారు. జేఈ అంటే జూనియర్ ఇంజనీర్. సో మీకు ఒక 2-3 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి. సో ఎలా వర్క్ చేయాలి, ఏం వర్క్ ఉంటుందని చెప్తారు, చేయిస్తారు. అలా మీకు ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత మీకు ఫీల్డ్ వర్క్ అప్ చెప్తారు. అసలు ట్రాక్ మెయింటైనర్ వర్క్ అంటే ఏం చేయాలంటే ట్రాక్ని మెయింటైన్ చేయాలి. ట్రాక్ని మెయింటైన్ చేయడం అంటే ఏం చేయాలి? ట్రాక్ మీద బలాస్ట్ సరిగ్గా ఉందా లేదా, బలాస్ట్ అంటే కంకర, అది సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందా లేదా. నెక్స్ట్ స్లీపర్లు అంటే ట్రైన్కి పట్టాల కింద ఉండే సిమెంట్ దిమ్మలు ఉంటాయి కదా, వాటికి పట్టాలకి మధ్యలో గ్యాప్లు స్లీపర్లు ఉంటాయి. వీటి వల్లే ట్రైన్ రన్నింగ్ అనేది స్మూత్గా ఉంటుంది. సో ఎక్కడైనా స్లీపర్లు ఉన్నాయా లేకపోతే మిస్ అయ్యాయా చూడడం. నెక్స్ట్ పట్టాలని ఆ సిమెంట్ దిమ్మల్ని కనిపించే కప్లింగ్లు ఉంటాయి, కప్పులు. సో ఆ కప్పులు అయినా బయటకు వచ్చేసాయా, బయటకు వచ్చేస్తే దాంట్లో లోపలికి పెట్టడం. అండ్ ఇలాంటి ట్రాక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండడం. ఇదే ట్రాక్ మెయింటైనర్ యొక్క మెయిన్ జాబ్. అన్న ట్రాక్ క్రాక్ వచ్చి ఏమైనా పగుళ్ళు లాంటివి వస్తే దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తే ఒకసారి రీప్లేస్ చేయడం, అది ట్రాక్ మేనేజ్ చేస్తారు. ఎలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఎక్కడన్నా పట్టాల పక్కన గడ్డి తుప్ప లాంటివి విపరీతంగా పెరిగినప్పుడు సో జేఈ గారు ఆ తుప్పలు కొట్టమన్నా కూడా కొట్టాల్సి వస్తుంది. తప్పుగా అనుకోవద్దు, ఇది చేసేది రైల్వే కోసమే కాబట్టి అలాంటి వర్క్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ట్రాక్ మెయింటైనర్ని తక్కువ ఏం చూడకండి, వాళ్ళతో కూడా చాలా ముఖ్యమైనదే. సో మీరు ట్రాక్ మెయింటైనర్ వస్తే అందులోనే ఉండిపోరు కదా, దాని ద్వారా మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుని మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఏదోలా రైల్వే డిపార్ట్మెంట్లో దూరాలి. ఏదోలా డిపార్ట్మెంట్లో దూరగలిగితే తర్వాత మనకి బోల్డ్ అవకాశాలు వస్తాయి. సో ఫస్ట్ మనకి రైల్వే జాబ్ రావడం ముఖ్యం. అండ్ పొలాల్లో పనిచేసే వాళ్ళు గట్రా ఉన్నారనుకోండి, నేను అందుకే ఈ వీడియో పొలాల్లో స్టార్ట్ చేశాను. సో ఇలాంటి వర్క్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే ట్రాక్ మ్యాన్ పని పెద్ద ఇబ్బంది అనిపించదు, ఆడుతూ పాడుతూ చేయొచ్చు. కానీ కొంచెం ఇలాంటి టచ్ లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం ఫస్ట్లో హార్డ్గా ఉంటుంది, కానీ వెళ్ళి కొలితే అలవాటు అయిపోతుంది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీలింగ్ వస్తుంది, నేను బీటెక్ చేశాను, డిగ్రీ చేశాను, నేను చేసిన చదువుకి దీనికి సంబంధం ఏంటన్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ ట్రాక్ మెయింటైనర్ వస్తే. కానీ మీకు వెళ్ళే కొలది వర్క్ బాగానే ఉంటుంది, మీరు డిపార్ట్మెంట్లో రాసుకోవచ్చు లేదా ప్రమోషన్స్ వచ్చే కొలది మీకు బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రాక్ పెట్రోలింగ్ అంటే మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు చూస్తుంటాం, ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకుని పట్టాలో నడుచుకుంటూ వెళ్తుంటారు కదా, వాళ్ళే ట్రాక్ మెయింటైనర్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే ట్రాక్ పెట్రోలింగ్ చేస్తున్నారు అనమాట. అక్కడ ట్రాక్ పెట్రోలింగ్ అంటే వాళ్ళకి కొంత డిస్టెన్స్ ఇస్తారు, 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అని డిస్టెన్స్ ఇస్తారు. సో ఆ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అంగులు కూడా చెక్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడన్నా స్లీపర్లు మిస్ అయ్యాయా, కప్లింగ్లు వదిలేసాయా, ఎక్కడన్నా బోల్ట్లు నట్లు ఏమైనా లూజ్ అయ్యాయా, ఎలాంటివన్నీ టైట్లు వేసుకుంటూ ట్రాక్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వాళ్ళకి ఇచ్చిన డిస్టెన్స్ అంతా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 కిలోమీటర్లు ఇచ్చారనుకోండి, అది డబల్ లైన్ అనుకోండి, 6 కిలోమీటర్లు అప్ 6 కిలోమీటర్లు డౌను. కానీ ఇది సింగిల్ లైన్ ఉన్న కాడ కొంచెం వర్క్ బాగుంటుంది, వీళ్ళకి కంటే కొంచెం తక్కువ వర్క్ ఉంటుంది. డబల్ లైన్ ఉన్న కాడ కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది. ఓకే, దీన్ని ట్రాక్ పెట్రోలింగ్ అంటారు. నెక్స్ట్ గేట్ కీపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. ఎక్కడన్నా ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్లు జరుగుతున్నప్పుడు అక్కడ గేట్ మ్యాన్ లేదనుకోండి, అంటే గేట్ లేదనుకోండి, అక్కడ కూడా గేట్ కీపింగ్ వర్క్లు చేయాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్తగా అక్కడ జనాన్ని ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ వచ్చిపోయే ట్రైన్లు కూడా అక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ జరుగుతుంది అని చెప్పి సిగ్నల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాక్ మ్యాన్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి? మీరు ఫస్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు ట్రాక్ మ్యాన్ గ్రేడ్ 4 కింద జాయిన్ అవుతారు. సో అలా సర్వీస్ చేసే కొలిది గ్రేడ్ 3, గ్రేడ్ 2, ఫైనల్ గ్రేడ్ 1కి వెళ్తారు. సో ఇది కాకుండా మీరు జీడీసీ అంటే జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇవి కూడా రాసుకొని మీరు నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఎలాగంటే గూడ్స్ గార్డ్, ఏఎల్పి లేదా క్లర్క్ లేదా సెక్షన్ కంట్రోలర్, స్టేషన్ మాస్టర్, ఇలాంటి పోస్టులకు కూడా మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు మీ ఇంటికి దూరంగా
పోస్టింగ్ వచ్చిందనుకోండి, మీరు ఒక 1 or 2 years కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత లొకేషన్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఆ రిక్వెస్ట్ పెట్టుకొని ఆ ట్రాన్స్ఫర్ మీరు మీ సొంత ఊరికి రావచ్చు. లేదా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి మీ ప్రాంతంలో వర్క్ చేసి ఆయన ఇక్కడ రావాలనుకుని మీరు అక్కడికి వెళ్ళాలనుకున్నా సరే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు మీ సొంత ప్లేస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మామ. నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ తక్కువ మంది చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. థ్యాంక్ యూ. నెక్స్ట్, ట్రాక్ మ్యాన్ యొక్క శాలరీ ఎలా ఉంటుందంటే, మీకు 18,000 బేసిక్ పే ఉంటుంది. తర్వాత డిఏలు అంటే డేర్నెస్ అలవెన్స్లు అండ్ హెచ్ఆర్ఏలు హౌస్ రెంట్ అలవెన్స్లు ఉంటాయి. కానీ ఇందులో నైట్ డ్యూటీ అలవెన్స్లు ఉండవు. సో ఇవన్నీ కలుపుకొని మీకు నెలకి 30 నుంచి 32,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. మీరు గ్రూప్ డీలో ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై, రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ టెస్ట్కి వచ్చారనుకోండి, ట్రాక్ మ్యాన్కి ఎలా చూస్తారంటే మెడికల్ టెస్ట్ బాడీ ఫిట్నెస్ చూస్తారు అండ్ ఐ విజన్ చూస్తారు. ఐ విజన్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా చూస్తారు. సో మీకు ట్రాక్ మ్యాన్కి వచ్చేసి బాడీ స్టాండర్డ్, మెడికల్ స్టాండర్డ్ B1 రావాలి. ఓకే, ఐ విజన్ కూడా బాగుండాలి, బాడీ ఫిట్నెస్ కూడా బాగుండాలి. ఓకే. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, గ్రూప్ డి లేడీస్ చేయగలరా లేకపోతే చాలా హార్డ్గా ఉంటుందా ఏంటి వర్క్ అని అడిగారు. వర్క్ అనేది చేయడానికి అంత హార్డ్గా ఏమి ఉండదు మేడం. ఏ వర్క్ అయినా చేయొచ్చు గ్రూప్ డీలో. కొంచెం హార్డ్ ఉండొచ్చేమో కానీ మరీ లేడీస్ చేయలేనంత హార్డ్గా అయితే ఏముండదు. మిమ్మల్ని బట్టి మీకు వర్క్ చెప్తారు, అది అంత ఇబ్బంది ఉండదు. సో అంత చేయలేనంత హార్డ్ వర్క్ అయితే ఏమి ఉండదు, చేయొచ్చు. కొంచెం ఉండొచ్చేమో కానీ వెళ్ళి కొలది మీకు అలవాటు అయిపోతుంది. అండ్ మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ బట్టి మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాసుకోవచ్చని. మీకు జాబ్ వచ్చిన తర్వాత మినిమం 2-3 years చేయాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకి 2 years పర్లేదు, కొన్ని పోస్టులకి 3 years ఉంటుంది. సో 2-3 years మీరు సర్వీస్ చేసిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అది కూడా ఎగ్జామ్ రాస్తే మనకి జాబ్ ఇచ్చారు, అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది. అంటే మీతో పాటు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు, అక్కడ కూడా ఇక్కడలాగా కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది, కాకపోతే బయట ఉన్నంత కాంపిటీషన్ ఉండదు. సో డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాయాలంటే మినిమం 2-3 years సర్వీస్ చేసిన తర్వాత రాసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దిస్ ఇస్ అఖిల్ సేనాపతి సైనింగ్ ఆఫ్. జై హింద్.